వచ్చింది 1000 స్తంభాల గుడి దాటేసినాం. బస్ స్టాండ్ దాకా కూడా పోతున్నాం ఇక. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇవాళ మళ్ళా నేను కూడా వచ్చిన. ఎందుకు వచ్చినావు? నేను వచ్చిన మళ్ళా నేను వచ్చిన. మళ్ళీ పోతున్నాం యాదగిరి. మళ్ళా తీసుకోవద్దానా? మళ్ళా ఎట్లా ఎంజాయ్ చేసి నేనొక అదరుపోతాయినా పిచ్చి అయినా ఈ బస్ లో ఉంటే పక్క కూర్చోబెట్టుకున్న ఎక్స్ట్రాలు బాగా చేస్తున్నాడు. ఇంకా ఎక్కువ చేస్తే ఆ కిటికీల నుంచి పట్టకపోయినా నెట్టేస్తాటికి. అక్కడ మా చెల్లె కూర్చున్నది, ఇక్కడ మా కోడలు కూర్చున్నది. హాయ్ చెప్పు. అట్లా అన్నమాట. మీరు ఎవరిని చూడకండి, నన్ను ఒక్కరిని చూడండి. ఎవరిని చూడద్దు, మీరు చూస్తా. అట్లన్నమాట. మేము బస్సులో వెనక కూర్చున్నాం, మస్తు డాన్సులు చేస్తున్నాం. అసలు చెకోడీలు కావన్నా మొత్తం కిందికి మీదికి అబ్బో డాన్సులు చేస్తాను. వద్దు అనగా వెనక కూర్చుండబెట్టింటే ఇప్పుడు డాన్సులు చేపిస్తాడు ఈ పిచ్చి అయినా. 1/2 కిలో చెకోడీలు 100 రూపాయలు, 1/2 కిలో పకోడీ 150. ఈయన నువ్వు దానికే పనుకొస్తావు నాకు తెలుసు, నువ్వు అమ్ముకోవడానికి. ఆడ ఏంటిదంటే సేపు గుట్టకాడ కూర్చుంటా నేనే గుర్తుకొచ్చింది కాదు. యాదగిరి గుట్టలా ఇడ్లీ దోశ వడ అమ్మడానికి వస్తాడు అక్కడికి. దానికే పనికొస్తాడని నాకు తెలుసు. ఇక బస్ విషయానికి వస్తే ఇక్కడ బస్సులో వెనక కూర్చున్నాం, డాన్సుల మీద డాన్సులు చేస్తున్నాం, కిందికి మీదికి. ఇంకెన్ని డాన్సులు చేయాల్సి వస్తుందో. మేము యాదగిరి గుట్టకు పోయేసరికి నైట్ 11-11:20 అట్లా అయింది. అక్కడ అసలు రాయగిరిలో దిగిన తర్వాత ఖమ్మం దగ్గర ఒక్క ఆటో లేదు, ఒక బస్సు లేదు. అసలు కొద్దిసేపటి దాకా చూసి చూడంగా ఒక బస్సు అయితే వచ్చింది. అందులో ఎక్కి గుట్ట దాకా అయితే పోయినాము. ఇది మార్నింగ్ సుప్రభాత సేవకు అసలు పోవాలని బాగా గట్టిగా పెట్టుకున్నాం. మేము పెట్టుకొని 12:30కి అట్లా లేచి స్నానాలు చేసి అయితే రెడీ ఉన్నాము. అసలు గుట్టపైనకి 3 వరకు అంటే 5 వరకు ఏం బస్సెస్ ఏమి ఉండవు, పైనకి ఏం పోవు అని చెప్పారు. మేము కళ్యాణకట్ట దగ్గర ఉండే. అయితే మా అదృష్టానికి అసలు బస్సు అక్కడ గుట్టపై నుంచి అప్పుడే 3కి అట్లా దిగుతుంది బస్సు. మా అదృష్టం ఇక. అందులో ఎక్కి ఆ బస్సులో ఎక్కి గుట్టపైకి అయితే వెళ్ళినాం. పైనుంచి అయితే అసలు కిందికి చూస్తే లైట్స్ అయితే మస్తు బ్రహ్మాండంగా కనిపిస్తుంది. అసలు ఓన్లీ లైట్లే కనబడుతున్నాయి, కింద ఏం కూడా కనిపిస్తలేదు, లైట్లో వెళ్తురు తప్ప. ఈ బస్సులో గుట్టపై నుంచి వెళ్ళి చాలామంది ఈ బస్సు నిండి వచ్చింది. పోయేటప్పుడు అయితే అసలు మేము ముగ్గురమే పోయినాము. ఈ బస్సులో ఎక్కడానికి కూడా అసలు ఎవరు లేరు. సుప్రభాత సేవకి పోవడానికి అంటే కొంతమంది కారులో వెళ్ళారు, మేము బస్సులో వెళ్ళినాం కాబట్టి ఆ బస్సులో అసలు ఎవ్వరు ఎక్కడానికి కూడా ఎవరు ఎక్కలేదు. మేము ఇక అట్లనో ఆ బస్సు ఇక దేవుడి దయ వల్ల వచ్చింది, ఎక్కినాం. ఆ సుప్రభాత సేవకైతే పోయినాం, అటెండ్ అయినాం. మంచిగా అనిపించింది మాకైతే సుప్రభాత సేవ. అది అయిపోయింది. బస్సు దిగ అయితే ఇక ఉరుక్కుంటూ అప్పటికే ఆల్రెడీ సుప్రభాత సేవ స్టార్ట్ అయింది. ఉరుక్కుంటూ డైరెక్ట్ టెంపుల్ లోపలికి వెళ్ళినాం. ఇక తొందరనైతే అందినాం. ఇక అప్పుడే స్టార్ట్ అయింది సుప్రభాత సేవ. పైనకి వెళ్ళినాకనైతే అసలు ఎవ్వరు లేరు జనాలు. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు సుప్రభాత సేవకి వచ్చినాం. అయిపోయింది కూడా. మంచిగా దర్శనం చేసుకున్నాం. స్వామివారి దగ్గరికి తీసుకుపోయి హారతి కూడా ఇప్పించారు అయ్యగారులు. మస్తు అనిపించింది అసలు ఘోరంగా. ఎక్కడ దొరకనటువంటి భాగ్యం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో. మంచిగా గర్భగుళ్ళకి తీసుకుపోయి స్వామివారి హారతి అయితే ఇప్పించారు. మంచిగా అనిపించింది. ఇప్పుడే బయటకు వచ్చినాం. ఇది టెంపుల్ బయట. చూడండి అసలు సుప్రభాత సేవకు వచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు, ఎవ్వరు లేరు ఇంకా భక్తులు. 5 o'clock నుంచి ఫ్రీ దర్శనం అయితే స్టార్ట్ అవుతుందంట. టెంపుల్ని మొత్తం కడుగుతున్నారు మంచిగా విగ్రహాలను. సుప్రభాత సేవ అయిపోయింది కదా, టెంపుల్ని ఇక మొత్తం కడుగుతుర్రు. సేవకు పోయి వచ్చిన వాళ్ళంతా ఇక్కడ కూర్చున్నారు మంచిగా.
ఎవ్వరు లేరు అసలు. ఓన్లీ మొత్తం టెంపుల్ ఇదంతా పొద్దున పూట అయితే అసలు ఇదంతా నిండిపోతారు. ఇక్కడ నుంచి అక్కడికి ఇట్లా ఈ నుంచి వెళ్ళి పడితే ఇదంతా నిండుతారు మొత్తం. అసలు ఎవ్వరు కూడా లేరు. చాలా పీస్ఫుల్గా ఉన్నది, మస్తు అనిపిస్తుంది అసలు. ఇది రథం ఉంటుంది కదా ఇందులో, ఈ పెద్ద దాంట్లో రథం ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మాది దర్శనం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. అయితే మా బావ వాళ్ళు ఏంటంటే, మా అక్క బావ వాళ్ళు గుట్ట కిందనే ఉన్నారు. మేము ఏంటిదంటే అప్పుడు ఏం సేవకి వచ్చిన ఇతను మతిమరుపుకు బ్రాండ్ అంబాసిడర్. సుప్రభాత సేవకి వచ్చినాం. నేను మర్చిపోయినా సరే గుర్తు చేసేవాళ్ళు నా పక్కనే ఉన్నారు. సుప్రభాత సేవ అయిపోయింది. మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం, వాళ్ళు అత్తలేరు ఇంకా. చీకటి ఉన్నది, చీకటి నుంచి తెల్లారి కూడా అయ్యింది. ఇది అద్దం కాదు, బ్లాగ్ ఇస్తా. నువ్వు మీసాలు ఇట్లా నాకు మంచి అసలు వ్యూ అయితే ఇప్పుడు ఎంత మంచిగా ఉందంటే ఒకసారి చూడుర్రి. ఇక పొద్దున పూట o'clock 5:30 అట్లా అవుతుంది. ఇప్పుడు దర్శనానికి, ఫ్రీ దర్శనానికి అయితే అలో చేసిర్రు, వెళ్తుర్రు. ఇక్కడ ఫ్రీ దర్శనంకి దారి మాది. ఇంకోసారి కూడా దర్శనం చేసుకుంటాం మేము. మా బావ వాళ్ళ అక్క వాళ్ళు వస్తే వాళ్ళతో కూడా దర్శనం చేసుకుంటాం అని అనుకుంటున్నాం. వాళ్ళు ఇంకొస్తలేరు. ఒకసారి అయితే ఇదంతా చూడండి, ఎంత మంచిగా ఉంది అసలు వ్యూ. పొద్దున మంచిగా అక్కడ టెంపుల్ నుంచి కిందికి దిగిన తర్వాత ఈ బస్ స్టాండ్లో మంచి ఇక్కడ చాయ్ తాగినాం. ఇక్కడ కూర్చున్నాం, వేడిగా చాయ్ తాగి ఇక్కడ కూర్చున్నాం మంచిగా. హాయ్ చెప్. బాయ్ ఫ్రెండ్స్. అందరు దర్శనానికి వెళ్తుర్రు, ఫ్రీ దర్శనంకి. పొద్దున మంచిగా దర్శనం చేసుకుంటే ఎంత భాగ్యమో. పొద్దున సుప్రభాత సేవకు పోయినాం కదా, నీకు ఎట్లా అనిపించింది? నాకైతే మస్తు అనిపించింది. ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే లోపలికి తీసుకుపోయినాకైతే నాకైతే మస్తు అనిపించింది. పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చినాయి. నీకెట్లా అనిపించిందో చెప్పు. అంటే గుడి పునఃప్రారంభమైన తర్వాత, అంటే స్వామివారి మూల విరాట్ని దర్శనం చేసుకోవడం మళ్ళీ ప్రారంభించిన తర్వాత, నేను ఇది యాదగిరి గుట్టకు రావడం 4వసారి. 3 సార్లు వచ్చినా కానీ నేను ఎప్పుడు కూడా అంటే నార్మల్గా దర్శనం చేసుకున్నా. కానీ ఈసారి ఖచ్చితంగా సుప్రభాత సేవలో పాల్గొన్న చాలా అద్భుతంగా ఉన్నది. స్వామివారి సుప్రభాత సేవ కార్యక్రమాన్ని చేసుకుంటూ అప్పుడే స్వామివారి యొక్క తలుపులను తెరిచి పరిశుభ్రం చేసుకొని స్వామివారికి చేయవలసినటువంటి కైంకర్యాలను చేసిన పిమ్మట స్వామివారి మూల విరాటికి హారతిచ్చి సుప్రభాత సేవలో పాల్గొన్నటువంటి దంపతులందరికీ కూడా ఆ యొక్క హారతిని వారికి చూపించడం జరిగింది. అదేవిధంగా అఖండ దీపాన్ని కూడా కనులారా దర్శించుకోవడం జరిగింది. స్వామివారి యొక్క మూల విరాట్ని ఒక అడుగు దూరంలో దర్శించుకోవడం అనేది జీవితం ధన్యమయ్యేటువంటి కార్యక్రమం. ఈ సుప్రభాతం చాలా గొప్ప కార్యక్రమం. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి. 3 గంటలకే స్వామివారి గర్భగుళ్ళు ఉండాలి. ఉదయం 3 గంటలు. స్వామివారిని దగ్గర నుంచి చూడాలనుకుంటే ఆ సుప్రభాత సేవకు టికెట్ పెట్టుకొని పోతే మనకి అసలు ఇక మన జీవితం, మన జన్మ ధన్యమైపోతుంది. అది ఎవరన్నా చేయాలనుకుంటే అట్లా చేయండి. మంచి స్వామివారిని దగ్గర నుంచి చూడొచ్చు, దర్శనం చేసుకోవచ్చు, స్వామివారి హారతిని కనులార వీక్షించవచ్చు. ఓకేనా? వెళ్ళాలనుకుంటే వెళ్ళండి మంచిగా. హాయ్ ఫ్రెండ్స్, మా సెకండ్ టైం కూడా దర్శనం అయిపోయింది.
అప్పుడు మా పొద్దున చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు అక్క వాళ్ళతోని మళ్ళీ దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇగో ఇది శివాలయంలోకి అయితే దర్శనం అయితే చేసుకున్నాం, అయిపోయింది.